ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 1 year. 2 సమూయేలు 4వ అధ్యాయము చదువుకుందాం. హెబ్రోనులో అబ్నేరు చనిపోయిన సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను. ఇశ్రాయేలు వారికందరికీ ఏమీ తోచక ఉండెను. సౌలు కుమారునికి సైన్యాధిపతులుండిరి. వారిలో ఒకని పేరు బయానా, రెండవ వాని పేరు రేకాబు. వీరు బెన్యామీయులకును చేరిన బెయోరేతీయుడగు రిమ్మోను కుమారులు. బెయోరోతు కూడాను బెన్యామీనుల దేశంలో చేరినదని ఎంచబడెను. అయితే బెయోరోతీయులు గిత్తాయీమునకు పారిపోయి నేటి వరకు అక్కడి కాపురస్తులై ఉన్నారు. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఉండెను. యెజ్రెయేలు నుండి సౌలును గూర్చినయు యోనాతానును గూర్చియు వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. రిమ్మోను కుమారులగు రేకాబును బయనాయియును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలంన ఇష్బోషేతు మంచము మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చి గోధుమలు తెచ్చిదమని వేషము వేసుకొని వారి ఇంటిలో చొచ్చి ఇష్బోషేతు పడకటింట మంచము మీద పరుండి ఉండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకొని పోయిరి. వారతని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకొని రాత్రి అంతయు మైదానంలో పడి ప్రయాణమైపోయి హెబ్రోనులోనున్న దావీదు నొద్దకు ఇష్బోషేతు తలను తీసుకొని వచ్చి చిత్తగించము. నీ ప్రాణం తీయజూచిన సౌలు కుమారుడైన ఇష్బోషేతు తలను మేము తెచ్చి ఉన్నాము. ఈ దినమున యెహోవా మా ఏలిన వాడవును రాజువునగు నీ పక్షమున సౌలునుకును అతని సంతతికి నీ ప్రతీకారం చేసి ఉన్నాడని చెప్పగా దావీదు బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోనూ బయనాతోనూ ఇట్లనెను. మంచి వర్తమానం తెచ్చి తినని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చినని నాకు తెలియచెప్పగా వాడు తెచ్చిన వర్తమానం నాకు బహుమానంగా సిక్లగులో నేను వారిని పట్టుకొని చంపి తిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషేతు ఇంటిలో చొరబడి అతని మంచము మీదనే నిర్దోషియగు వానిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషము విచారింపక పోదునా? లోకంలో ఉండకుండా నేను మిమ్మల్ని తీసివేయక మానుదునా? సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యెహోవా జీవం తోడు మానెనని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుషులను చంపి వారి చేతులను కాళ్ళను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వేలాడకట్టెను. తర్వాత వారు ఇష్బోషేతు తలను తీసుకొని పోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టిరి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి చిత్తగించుము, మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలును నడిపించేవాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలును బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేశాను కనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకే వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. దావీదు 37 ఏండ్ల వాడే ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదా వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చినడెలా ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపి ఉండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువపైకి వెళ్ళి దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతం చేయవలెనని చెప్పెను. అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురం అని పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతిగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. తూరు రాజాగు హీరాము దూతలను దేవదారు మ్రానులను వడ్రంగులను కాసే పని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. ఇశ్రాయేలు మీద యెహోవా తను రాజుగా స్థిరపరచిననియు ఇశ్రాయేలును బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. దావీదు హెబ్రోను నుండి వచ్చిన తర్వాత
ఎరుషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులను కుమార్తెలను పుట్టిరి. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా షమ్ము, యాషోబాబు, నాతాను, సొలొమోను, ఈబారు, ఎలీషువ, నెపెగు, యాఫియా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు అనువారు. జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిస్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి రేఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిస్తీయులకు ఎదురుగా పోయేదన్నా, వారి నా చేతికి అప్పగింతువా అని యెహోవా వద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చాను. కాబట్టి దావీదు బయల్పెరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసెననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీమను పేరు పెట్టెను. ఫిలిస్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి. ఫిలిస్తీయులు మరలా వచ్చి రేఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా వద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వాని మీద పడుము. కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిస్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెనని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గేబా నుండి గేజేరు వరకు ఫిలిస్తీయులను తరుముచు హతము చేసెను. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.